భయ్యా నమస్తే. నమస్తే భయ్యా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి పుట్టినరోజు కదా సెప్టెంబర్ 2కి. సో మరి సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆయన మీద అసలు నీ అభిప్రాయం ఏంటి చెప్పు. అసలు ముందైతే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే చేసుకున్నారు కాబట్టి మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ ఫ్యాన్గా. సో ఫస్ట్ టైం రాబోతుంది కాబట్టి సెప్టెంబర్ 2వ తారీఖున మనకైతే గబ్బర్ సింగ్ సినిమా అయితే రాబోతుంది. ఒకప్పుడు ఎలా అయితే సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఈసారి కూడా ట్రెండ్ సెట్టింగ్లో అదే ఉండబోతుంది. సో మనకైతే చాలా హ్యాపీగా ఉంది. అయితే గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది కదా, సో మరి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? టికెట్లు ముందే బుక్ చేసుకున్నావా? ఎట్లా చించేస్తామన్నా, సీట్లు కూడా చినిగిపోతాయి, అంటే థియేటర్లు పగిలిపోతాయి, అట్లా ఉంటుంది అన్నమాట సినిమా అంటే. సో ఫస్ట్ టైం కాబట్టి డిప్యూటీ సీఎం అయిన తర్వాత బర్త్డే రావడం. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం మోగిపోబోతుంది అన్నమాట. కొంతమంది రక్తదానాలు చేస్తా ఉన్నారు. రక్తదానాలు కదా చేతులు కోసి ఇచ్చేస్తాం అవసరం అయితే. ఎందుకంటే ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు ఈ మధ్య, వాళ్ళందరికీ గట్టి పోటీ ఇవ్వబోతున్నాం అనమాట. సో ఇన్నాళ్ళు అంటే సినిమాలు కూడా చాలా తక్కువ వచ్చినాయి. సో రిలీజ్ వల్ల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ చూడబోతున్నాం. ఈసారి అయితే రిలీజ్ తోనే ఒక ట్రెండ్ సెట్ చేయబోతున్నాం అనమాట. బ్రో మొన్న ఖుషి 8 కోట్లు కొట్టింది, తర్వాత మన సింహాద్రి 5.5 కోట్ల వరకు అప్డేట్ వచ్చింది, మురారి 10 కోట్లు కొట్టింది రిలీజ్. ఈసారి గబ్బర్ సింగ్ అన్ని రికార్డు బ్రేక్ అవుతాయా? అసలు మామూలుగా కాదన్నా, ఒక్క రికార్డు కూడా అనేది తుడిచిపెట్టిపోతాయి, ఒక రికార్డు కూడా ఉండదు, అన్ని మొత్తం పవన్ కళ్యాణ్ పేరు మీద ఉంటాయి. ఇప్పటివరకు ట్రెండ్ సెట్టింగ్ లో కానీ దేంట్లో అయినా సరే పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఇక ముందు కూడా ఆయనే ఉండబోతారు. ఏందో మన కొంతమంది గాలి మాటలు అయితే మాట్లాడుతున్నారు. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ చేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎలాంటి ఫ్యాన్స్ అని ఏం చేసినా సరే పవన్ కళ్యాణ్ కంటూ ఒక ట్రెండ్ ఉందన్న. ఆ ట్రెండ్ని ఎవరు బీట్ చేయలేరు. అది ఎంతమంది వచ్చినా ఎన్ని వచ్చినా ఆ పేరు అలాగే ఉంటుంది. ఆ ట్రెండ్ ఎవరు మార్చలేరు. అది ఆయనకంటూ అంటే ట్రెండ్ సెట్ చేసే అతనే అనమాట. అంటే డైలాగ్ ఉందన్నమాట. ఆర్మీలు వచ్చినా పనికిరాదా? ఎన్ని ఆర్మీలు వచ్చినా ఆర్మీలు ఇవన్నీ పనికిరావన్న. ఆయనకంటే ఆయన పవర్ ముందు ఆర్మీలు కూడా సరిపోవు అనమాట. ఎన్ని ఆర్మీలు తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా ఆయన ముందు నిలబట్టడానికి కూడా సరిపోయి. ఎందుకంటే అవి ఒక ఆర్మీ అంటే ఎలా ఉంటుందంటే అల్లు ఆర్మీ కన్నా దారుణం అన్నది. అది అల్లు ఆర్మీ ఎవరు కాదు, అంటే ఒక ఏనుగు ముందు ఎలికి పిల్ల లాంటిది అనమాట ఆర్మీ. సో ఏనుగు ముందు ఎలికి పిల్ల లాంటిది ఆర్మీ. సో దాని గురించి మనం పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. అది పెద్ద ఆర్మీయే కాదు. అది అన్న ఇవన్నీ ఒక పబ్లిసిటీ స్టంట్ లాంటిది. ఒక అల్లు అర్జున్ గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఆయనకు వ్యూస్ వస్తాయి. అంటే ఆయన సినిమా ఒక ట్రెండింగ్లో ఉంటుంది ప్రతి రోజు. అంటే ఆయన పేరు అనేది ట్రెండింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి చూసుకుంటే ఆయన ఒక వ్యాఖ్య చేసిన కాబట్టి ఇప్పటివరకు ట్రెండింగ్లో ఉన్నారు ఆయన. ఎందుకని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి. సో అలాంటి స్టంటే మళ్ళీ అది ప్రీ రిలీజ్ రోజు కానీ అలాంటి రోజు మాత్రం మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయన తీసుకురావడం మ్యాక్సిమం ట్రై చేస్తారు. అంటే ఇలాగే ఉంటే మాత్రం కంపల్సరీ పడిద్ది. చాలా మంది అనుకుంటున్నారు తెలుగులో ఆడకపోతే మిగతా స్టేట్లో ఆడిద్ది కదా మనకేంట్లే అని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే 60% మన తెలుగులోనే ఆడాలి సినిమా, 40% మాత్రం బయట ఆడిద్ది. అర్థమైందా? సో అందరికి చెప్తున్నా. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మా హీరో పాన్ ఇండియా హీరో, మీరు ఆపితే ఆంధ్రాలో ఆపుతారు, తెలంగాణలో ఆపుతారు, మా ఇండియా అమెరికా మొత్తం దున్నేస్తాడు, ఎవరు ఆపలేరు అన్న కాన్ఫిడెంట్ లో ఉన్నారు. అదే కన్నా నేను చెప్పేది. సినిమా బడ్జెట్ ఎంత అంటే ఒక 60 crores అలా ఉంటుంది అనుకుంటా. సో 60 crores లో మొత్తం రావాల్సింది 60% ఇక్కడే రావాలి, 60% ఆంధ్ర తెలంగాణలో రావాలి. సో ఏ పరంగా మరి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే సో ఆ 60%లో ఒక 30% తగ్గిన 30% వాళ్ళకి రాసే కదా. సో 40% బయట దేశాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే సో మన ఆంధ్ర తెలంగాణ మన 60% రావాలి. ఇది మైండ్లో పెట్టుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, సో అల్లు అర్జున్ గారు కానీ, సో అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ అలా ఎవరైనా సరే సో మీరైతే కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తక్కువ ఫ్యాన్స్ కాదు, సో ఆ జన సైనికులు తక్కువగా ఏం లేరు. సో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఒక వార్నింగ్ అనుకోండి. చిరంజీవి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన అల్లు అర్జున్ అలా స్టేజెస్ మీద విమర్శించడం ఎంతవరకు అంటే విమర్శించడం కరెక్ట్ అయితే కాదనుకున్నా, కానీ నేను కావాలని అది చెప్తున్నాను కానీ ఒక పబ్లిసిటీ స్టంట్ అది. సో ఆయన ట్రెండింగ్లో ఉండాలంటే, ఆయన సినిమా ట్రెండింగ్లో ఉండాలంటే ఇలాంటిది ఒకటి చేస్తేనే ఆయన ట్రెండింగ్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన 10 మాట మాట్లాడినా కూడా ఏం మాట్లాడినా అల్లు అర్జున్ మాట్లాడితే అది ట్రెండింగ్ అంటే ఒక కాంట్రవర్సీ అవుతుంది. ఇంతవరకు చూసుకుంటే ఆయన ఏ స్పీచ్ ఇచ్చినా అది ఒక కాంట్రవర్సీ. అల్లు అర్జున్ గారి స్పీచ్లు చూస్తుండే మధ్య మరొక మంచి విష్ణు గారిలాగా కనిపిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్, మీరు 10 మాటలకి కాంట్రవర్సీ అవుతుంది. సో ఇక నుంచి మీకు కూడా ట్రోల్స్ పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఆల్రెడీ పడుతున్నాయి, ఇంకొంచెం గట్టిగా పడతట్టుకుని మళ్ళీ మీ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. మీరు ఏ ఆడియో చూసుకొని రెచ్చిపోతున్నాడా? పుష్ప తర్వాత పరిస్థితి అర్థం కావట్లేదు అల్లు అర్జున్. అంటే పుష్ప నుంచే కాదండి, ఫస్ట్ నుంచి ఆయనకి దువ్వాడ జగన్నాథ్ డీజే కావచ్చు అంటే ఫస్ట్ నుంచి ఆయనకి ఆ యాటిట్యూడ్ ఉంది. సో ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతుంది. సో అది మాట్లాడేటప్పుడు కొంచెం ప్రిపేర్ అయినండి సార్, మీరు దయచేసి రిక్వెస్ట్.
అది మంచి ఫ్యామిలీ. మంచి ఫ్యామిలీ లాగా మీరు కూడా అయ్యారనుకోండి, తర్వాత కాంట్రవర్సీ మీద కాంట్రవర్సీ. సో ఈసారి మాట్లాడేటప్పుడు కొంచెం స్పీచ్ ఇంటికాడ ప్రిపేర్ అయ్యి రండి అల్లు అర్జున్ గారు, ఇది మా రిక్వెస్ట్. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పు ఒకటి. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పేంత రేంజ్ కదన్నా, ఎందుకంటే యాజ్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం, ఎందుకంటే ఒక పొలిటికల్గా ఆయనకు ఒక ఎజెండాతో వెళ్ళి సక్సెస్ అయ్యారు కాబట్టి ఆయన నేను ఇష్టపడుతున్నా ఒక పొలిటికల్గా. సో అందుకని ఫ్యాన్ గా చెప్పండి, అల్లు అర్జున్ తప్ప పవన్ కళ్యాణ్ గారిది తప్ప? ఒక పవన్ కళ్యాణ్ అంటే నిజం చెప్పాలంటే కాంట్రవర్సీ చేయడం వల్ల అల్లు అర్జున్ తప్పు అనిపిస్తుంది, కానీ బట్ అల్లు అర్జున్ గారు కొంచెం యాటిట్యూడ్ ఉన్న పర్సన్. సో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలనేది మా రిక్వెస్ట్ అనమాట. సో ఆయనకి ఏంటంటే కొంచెం ఇప్పటి నుంచి కాదు, ఒక గంగోత్రి గారి నుంచి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ. సో దానివల్ల